జోగురామన్న మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తిరగబడండి ఎక్కడికక్కడ. కాంగ్రెస్ పార్టీ పులిబిడ్డలారా ఎక్కడికక్కడ ఈ జోగురామన్న మీద తిరగబడి తరిమి కొట్టండి. కాంగ్రెస్ పార్టీ బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఐక్యంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులం ఐక్యంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బిడ్డలమంతా ఐక్యంగా ఉన్నాం. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 కిలోమీటర్ల లోపల బొంద పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మాదంతా కాంగ్రెస్ కుటుంబం, మామంతా ఒక్కటే కుటుంబం. అందరం ఒక్కతాటిగా అయ్యి ఈ ఎమ్మెల్యే జోగురామన్నని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరగబడి తరిమి కొట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. గరీబోళ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేద బిడ్డల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవడం అదృష్టం. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా మేమంతా ఒక్కటే, నాయకులమంతా మేమంతా ఒక్కటే. మా అంతిమ లక్ష్యం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడం. అనేక సర్వేలలో కూడా కాంగ్రెస్ పార్టీకి 73 స్థానాలు వస్తున్నాయని నిరూపితం అవుతోంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఆ గద్దె మీద కూర్చునేంత పెట్టేంత వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పులి పిట్టలాగా పోరాడతాడు, అగ్గి బరాటలాగా పోరాడతాడు. జోగురామన్న ఖబర్దార్, నీ కుట్రలు సాగవు. బీఆర్ఎస్ పార్టీ కుట్రలు సాగవు. ఆదిలాబాద్ గడ్డ ఈసారి కాంగ్రెస్ పార్టీ అడ్డ. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీని 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గకుండా గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నా. ఈ బైక్ ర్యాలీకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ మీ అందరి వెంట ఉంటుందని తెలియజేసుకుంటూ